సాయి చంద్ వాళ్ళ ఫాదర్ మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, సాయి చంద్ గురించి ఏం చెప్తారు? సాయి చంద్ర గురించి ఏం చెప్పాలి? నా బిడ్డ, నా సర్వస్వం, నా ప్రాణం. ఇక అంతకంటే ఏముంటుంది తల్లిదండ్రులకు? నా ప్రాణమే పోయినట్లు. కాకపోతే ఆయన జ్ఞాపకాలను నెమరేసుకుంటూ నేను జీవించాలి. ఆయన నన్ను జీవింపజేయాలి. నా కొడుకు తనని ఇంతవరకు పెంచి పెద్ద చేసి ఒక స్థాయిలోకి తీసుకొచ్చే భాగ్యం నాకు కలిగింది. కానీ నన్ను ఈ రోజు 60 ఏళ్ళు దాటిన మా నాన్నని నేను కూర్చునబెట్టి సంతోషంగా కుర్చీ మీద కూర్చునబెట్టి అన్నం పెట్టాలని అనుకున్నప్పుడు, కానీ ఈరోజు లేకపోవడము, ఇక ఇంతకంటే నాకు దుఃఖం లేదు. ఇది దుఃఖమనాలనో సంతోషమనాలనో అర్థం కాని పరిస్థితి. ఇంత వేల మంది, లక్షల మంది నువ్వు చూస్తున్నారు. ఎంతోమంది నాన్న నేను ఉండాలి, అన్న లేకపోయినా మేమున్నాం, అన్నని ఎట్లా చూసుకున్నామో నిన్ను అట్లా చూసుకుంటాం అని ఇక్కడ ఉండే మొత్తం నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి యువకులు, ప్రజలు, నాయకులు, శ్రేయభిలాషులు నీవు ఉండాలిక. నాన్నగా నీకు గౌరవం మేము ఇవ్వాలి అంటే కొడుకుని, ఇంత మంచి కొడుకుని తీర్చిదిద్దగలిగినటువంటి తండ్రి నువ్వు ఈ సమాజంలో ఇంకా బ్రతికున్నావు కాబట్టి అది మా గొప్ప వరం. నాన్నను చూసే భాగ్యం కలిగింది. సాయనం చూద్దామంటే లేడు రూపం ఇక్కడ, కానీ నాన్నను చూసే భాగ్యం కలిగింది. నీ రూపమే సాయికి. సాయిని నిన్ను చూస్తే ఒకేలాగా ఉన్నారు కనుక సాయి పాట, నీ పాట రెండు ఒకటే. నీ పాట నుంచి సాయి పాట పుట్టింది కనుక నీ స్వరమే సాయి స్వరం ఉన్నది కనుక ఈ మొత్తం రక్త సంబంధమే కాదు, పాట సంబంధం కూడా మీ వంశం నుంచి నీ రక్త సంబంధంతో పాటు ఈ పాట సంబంధం అనేది కూడా ఏర్పడ్డది కనుక తండ్రిగా నీకు గొప్పగా ఈ గౌరవం మీకు ఇవ్వాలని అనేక మంది కళాకారులు, ప్రజలు నన్ను ఏడిపిస్తున్నారు, నవ్విస్తున్నారు. అంటే ఒక చిన్న స్థాయి నుంచి ఒక పెద్ద స్థాయికి వచ్చినాక తర్వాత పాట మూగబోయిందని చెప్పుకోవచ్చు. ఎంతో మంది ప్రజలని ఒక పాట ద్వారా ఐక్యం చేసిన ఇప్పుడు మూగబోయిందని చెప్పుకోవచ్చు. ఎట్లా చూడవచ్చు? చాలా మూగపోయింది. మూగబోయిన గొంతులో రాగమెవరు సేరు, జీరబోయిన గొంతులో సాయి చందు పాట వాడెదెవరు. మూగబోయిన గొంతుతో సాయి చందు పాటనే పాడవలసి వచ్చెనుగా. ఇది నా అదృష్టమో మరి దురదృష్టమో, ఎవరికి కూడా రాకూడదు ఇలాంటి ఘోష, ఎవరికి కూడా రాకూడదు ఈ ఘోష. తల్లిదండ్రులు ఉండగానే కొడుకుల మరణం చూడగా